హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మనం టైల్స్ మీద నడుస్తూ ఉంటే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అసలు మనం ఎలాంటి పాత్ మీద నడిస్తే మనకు కాళ్ళ నొప్పులు రావు? ఒకవేళ టైల్స్ మీద నడిచినా కానీ ఎక్కడ నడిస్తే ఆ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయో, సో ఇలాంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ చేతన్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు, హోమియోపతి నిపుణులు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నమస్తే సార్. యా. అండ్ సో టైల్స్ మీద నడిస్తే మోకాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుందా నిజంగా? అచ్చా, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక 50 years బ్యాక్ మనం ఊర్లలో ఉంటుండే, మన ఇంట్లో టైల్స్ ఉండకపోతుండే, అప్పుడు బండలు ఉంటుండే. సో ఆ బండలు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే అవి అన్ఈవెన్గా ఉంటుండే. అండ్ ఆ టైంలో మోకాళ్ళ నొప్పులు, పిక్కళ్ళ నొప్పులు, లోవర్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండకపోతుండే. దానికి రీజన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరు ఏమైపోయింది, మెల్లమెల్లగా టైల్స్ కల్చర్ వచ్చింది. టైల్స్ కల్చర్ వచ్చిన తర్వాత మెల్లిగా ఏమవ్వడం స్టార్ట్ అయిందంటే పాలిష్ చేస్తారు టైల్స్ని. గ్రెనైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్ వేపిస్తారు. ఇప్పుడు అది కూడా పోయి వెట్రిఫైడ్ టైల్స్ వేస్తున్నారు. అంటే జనాలకు ఎట్లయిపోయిందంటే, నేను బల్బ్ వేస్తే టైల్స్లో ఆ బల్బు కనిపించాలి, అంటే గ్లాస్ లాగా ఉండాలి. అవును. సో ఎంత పాలిష్డ్ ఉండాలి ఆ టైల్. సో ఇది సింథటిక్ టైల్స్, వెట్రిఫైడ్ టైల్స్ అంటే. దాంట్లో కూడా లైమ్ స్టోనే ఉంటుంది, కానీ చాలా పాలిష్డ్ ఉంటాయి అవి. అయితే ఏమవుతుందంటే, మన ఫీట్ ఉంటాయి కదా, మన ఫీట్ కింద ఆర్చెస్ ఉంటాయి. ఈ ఆర్చెస్ ఏం చేస్తాయంటే మన బాడీ వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి పాదం మీద. అవి కరెక్ట్గా ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎప్పుడు అంటే ఏ ఆర్చ్ మీద ఎంత వెయిట్ పడాలి అంత వెయిట్ పడితేనే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం టైల్స్ వేయించుకుంటాం ఇంట్లో. అండ్ ఇంట్లో మనం టైల్స్ వేయించుకున్న తర్వాత ఎందుకు వేపిస్తాం? కాస్మెటిక్ బ్యూటీ, ఇంటీరియర్. ఇప్పుడు మనిషి ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తాడు, దానికన్నా ఎక్కువ డబ్బు ఇప్పుడు ఇంటీరియర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంటీరియర్ మీద ఇన్వెస్ట్ చేస్తుండు. ఇంతకుముందు బయటికి వెళ్ళి ఎలివేషన్ ఎట్లుంది అవన్నీ చూస్తుండే, ఇప్పుడు లోపటి నుంచి ఇల్లు ఎలా ఉంది అది చూసుకుంటున్నారు. సో అంత పాలిష్ టైల్స్ మీద మనం నడుస్తాం ఒకసారి ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత. అయితే మన వెయిట్ ఎట్లయితే డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అది అవ్వదు, అట్లా అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదొకటి. మళ్ళీ సెకండ్ థింగ్ ఏముంటుందంటే, మన బాడీలో కొన్ని న్యాచురల్ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. షాక్ అబ్జార్బర్లు అంటే ఏంది? ఇప్పుడు మనం బండి మీద పోతాం, 2 స్ప్రింగ్లు ఉంటాయి వెనకాల. అవి ఏం చేస్తాయి? ఇప్పుడు మీరు ఒక గుంత మీదకి వెళ్ళిపోయినా, స్పీడ్ బ్రేకర్ మీదకి వెళ్ళిపోయినా బండి ఇట్లా కింద పైన అవుతుంది కదా, ఒక సస్పెన్షన్ లాగా. సస్పెన్షన్ అది. సో అట్లా కింద పైన అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, స్ప్రింగ్ రౌండ్ షాక్ ఏదైతే బండిలో పాస్ అయింది, ఇట్లా రౌండ్ తిరిగి 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 కొంచెం వీక్ అయిపోతుంది ఆ షాక్. సో అట్లనే మన బాడీలో కూడా న్యాచురల్ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. అయితే మన గుజ్జు ఉంటుంది కదా, అది కూడా షాక్ని అబ్జార్బ్ చేస్తుంది. అయితే మన మజిల్స్ ఉంటాయి, అవి కూడా షాక్ని అబ్జార్బ్ చేస్తాయి. ఇప్పుడు హార్ట్కి అరౌండ్ ఒకటి పెరికార్డియం అనేసి ఉంటుంది, అది కూడా హార్ట్ మీద ఎక్కువ షాక్ పడకుండా షాక్ని అబ్జార్బ్ చేస్తుంది. లంగ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా షాక్ అబ్జార్బర్లు ఉంటుంది, ప్లూరా అంటారు దాన్ని. సో ఇవన్నీ ఇప్పుడు మీరు సడన్గా దుంకారు, ఆ షాక్ పోతుంది కదా బాడీలో, అది అబ్జార్బ్ చేసుకుంటుంది. కానీ వెట్రిఫైడ్ టైల్స్ మీద ఏమవుతుంది, మనం నడిచినప్పుడు ఫ్లాట్ ఉంది కదా, డైరెక్ట్ షాక్ తగిలి పూర్తిగా అది ఎంత అబ్జర్వ్ అవ్వాలనో అది కూడా అబ్జర్వ్ కాదు. సో అది డైరెక్ట్లీ బోన్కి పాస్ ఆన్ అవుతుంది, మోకాల్కి పాస్ అవుతుంది ఆ షాక్. మళ్ళీ మన నడుము బోన్స్ ఉంటాయి కదా, అక్కడ పాస్ అవుతుంది. దానివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది 1-2 రోజుల్లో కాదు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మన దగ్గర చాలామంది ఈ మోకాల్ ప్రాబ్లమ్స్ తోటి, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. అయితే మంచి ప్రాస్పరస్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు అందరూ వెట్రిఫైడ్ టైల్స్ కామన్, కానీ వీళ్ళ ఇంట్లో టైల్స్ ఏమో ఆల్మోస్ట్ 30-40 years నుంచి ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైతే టైల్స్ మీద నడుస్తారు కదా, ఇప్పుడు మనం నార్మల్గా ఎట్లా నడుస్తాం అట్లా నడవము, టైల్స్ మీద ఇలా డ్రాగ్ అయి నడుస్తాం. ఎందుకంటే స్లిప్పరీ ఉంటుంది కదా. మన గేట్ అంటే మనం ఎట్లయితే నడవాలి, ఆ నడిచే విధానం కూడా టైల్స్ వల్ల చేంజ్ అయిపోతుంది. అండ్ వెయిట్ సరిగా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా షాక్ పోయి బాడీలో మన వాకింగ్లో చేంజెస్ వస్తాయి, మన బోన్స్లో చేంజెస్ వస్తాయి, మన ఏదైతే ప్యాథాలజీ ఉంటుంది అంటే ఆర్థరైటిస్ లాంటివి అవన్నీ మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోతుంది. సో ఆ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ కూడా ఇచ్చినాం, పేషెంట్కి చాలా రిలీఫ్ కూడా వచ్చింది, రివర్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది.
అయితే ఇట్లా అవుతుంది టైల్స్ తోటి. సో మెయిన్గా అయితే హోమియోపతిలో దీనికైతే రివర్స్ చేయడానికి కూడా ఒక మందులు మెడిసిన్ ఉన్నాయి. అయితేనే ఉందంట. మందులు ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఇప్పుడు కిచెన్లు ఉంటాయి కదా, కిచెన్లు ఇంతకుముందు ఎట్లుంటే అట్లా లేవు ఇప్పుడు. అవి కూడా మాడ్యులర్ కిచెన్స్ అట్లా అయిపోయినాయి. అయితే దాని మీద కూడా మనం టైల్స్ వేస్తాం కదా, ఇది స్లాబ్ వేస్తాం కదా, కిచెన్ స్లాబ్. అది కూడా దాంట్లో కూడా ఎక్కువ షైనింగ్ ఉండాలనేసి ఇంతకుముందు గ్రెనైట్ వేస్తుండే. ఇప్పుడు దాంట్లో కూడా సింథటిక్ స్టోన్స్ వేస్తున్నారు. ఓకే, మొత్తం గ్లాసీ ఉంటుంది ఫినిష్. అయితే చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు నీట్ పెట్టుకుంటారు, చాలామంది ఇల్లు సాఫ్ చేసుకుంటారు కిచెన్. ఇప్పుడు ఆ స్టోన్ మీదనే వాళ్ళు రొట్టెలు చేయడం, చపాతీలు చేయడం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ చపాతీలో మనం ఆయిల్ వేస్తాం, వాటర్ వేస్తాం, దానివల్ల స్టోన్ మాయిస్ట్ అవుతుంది. ఆ స్టోన్ ఆ ఇంగ్రీడియంట్స్ని అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా, కానీ ఆ స్టోన్లో ఉన్న కెమికల్స్ కూడా మన ఫుడ్లో వస్తాయి కదా. ఓకే, సో అట్లా కూడా మన ఓవరాల్ బాడీకి కూడా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం సార్, అంటే పాతకాలంలో మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో పాతకాలంలో ఈ టైల్స్ అనేది లేదు, కానీ ఆ నాపరాళ్ళు కానీ ఏదో ఇంట్లో వాడే రాళ్ళు అది వేరుగా ఉంటాయంటారా? అంటే అలాంటివి ఇప్పుడు యూజ్ చేయగలిగితే బెస్ట్ అంటారా? బెస్ట్, అవి ఇప్పుడు యూజ్ చేయగలిగితే బెస్ట్, కానీ అందరికీ కాస్మెటిక్ బ్యూటీ కావాలి ఇప్పుడు. సో దానికి మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి ఈ ఫ్లోరింగ్ ఎట్లుంది, సాఫ్ట్ ఫ్లోరింగ్ ఉంది. అయితే మనం దీని కింద టైల్స్ ఉంటాయి మళ్ళీ. అయితే మనం దీని మీద నడిచినప్పుడు ఏమవుతుంది, సాఫ్ట్ ఉండడం వల్ల షాక్ అబ్జర్వ్ అయిపోయి కొద్దిగానే పాస్ ఆన్ అవుతుంది. సో బాడీ అబ్జర్వ్ చేసుకుంటారు. అయితే మీరు ఇంట్లో ఇవి కార్పెట్స్ వస్తాయి కదా, కార్పెట్లు వేసుకోవచ్చు. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకోండి. రబ్బర్ చెప్పులు. సో ఇవన్నీ షాక్ని అబ్జర్వ్ చేస్తాయి, సౌండ్ని అబ్జర్వ్ చేస్తాయి. సో ఇవి వేసుకుంటే మీరు చాలా వరకు బెటర్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే ఇంత వెట్రిఫైడ్, ఇంత పాలిష్డ్ ఉంటాయి టైల్స్, అప్పుడు ఏమవుతుంది, ఒకటి షాక్ అబ్జర్వ్ అవ్వదు దాంట్లో. ఇంకోటి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనం నడుస్తాం స్లిప్పరీ ఉంటాయి, సో ఫ్రిక్షన్ ఉండదు అక్కడ. సో మీరు ఏదైతే చెప్పులు వేసుకుంటారో దాంట్లో దాని కింద ఎట్లుందో చూసుకోండి, ఫ్లాట్ ఉండొద్దు. దాంట్లో డిప్రెషన్స్ అండ్ ఇట్లా ఇట్లా రావాలి. అయితే వెయిట్ ఏమో డిస్ట్రిబ్యూట్ అవుతుంది కొంచెం, అండ్ షాక్ కూడా కొద్దిగా పాస్ ఆన్ అవుతుంది. అంటే మెయిన్గా టైల్స్ ఉన్నప్పుడు జారి పడిపోవడాలు కానీ చాలా ఎక్కువ రిస్క్ ఎక్కువ. మీరు చూడండి చాలా మంది జారి పడిపోతారు, ఓల్డ్ పీపుల్ స్పెషలీ. ఇప్పుడు వాళ్ళు కొందరు పేషెంట్లు సపోర్ట్ తోటి నడుస్తారు ఇంట్లో, ఆ సపోర్ట్ తోటి నడిచినప్పుడు కూడా అది కూడా జారొచ్చు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి, మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాం లైఫ్ని. రైట్. ఆ రిస్క్ ఛాన్సెస్ అనేది కూడా ఎక్కువగా అంటున్నారు. అండ్ హోమియోపతిలో ఎన్ని రోజుల్లో క్యూర్ చేసుకోవచ్చు ఈ ఆర్థరైటిస్ కానీ ఆర్థరైటిస్ కానీ? ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇన్క్యూరబుల్ కండిషన్ అంటారు. లైఫ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ వేసుకొని మీరు తగ్గించుకోవాలంటారు. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఒకవేళ సివియారిటీ చాలా ఎక్కువ ఉందంటే డిఫార్మిటీస్ కూడా స్టార్ట్ అయిపోతాయి, ఫింగర్స్ బెండ్ అయిపోతాయి, చాలా నొప్పులు ఉంటాయి. ఒక పేషెంట్కి అయితే మన దగ్గర వచ్చినప్పుడు సిగ్నేచర్ కూడా చేయనీకి రాకపోతుండే, అంత సివియర్ అయిపోయిండే. సో అటువంటి కేసెస్లో కొద్దిగా టైం పడుతుంది, 1.5 year 2 years కూడా పడుతుంది. కానీ కొద్దిగా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్, ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, వాళ్లకు తొందరగా తగ్గిపోతుంది. ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే కంప్లీట్గా కెమికల్స్ వైపే కాకుండా ఇలా హోమియోపతి వైపు కూడా వచ్చాము అంటే రిజల్ట్స్ ఉన్నాయంటే చాలామంది కూడా హ్యాపీగా యూజ్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. అండ్ టైల్స్ మీద నడిస్తే అంటే దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటో కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో అది గైస్, మరి టైల్స్ మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి, మరి వాటి మీద నడిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని కూడా మీరు మరి డాక్టర్ చేతన్ రాజు గారు చాలా చక్కగా సొల్యూషన్స్ కూడా మనకు చాలా చక్కగా చెప్పారు. కాబట్టి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.